హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాము. ఈరోజు ప్రభాస్ గారు నటించినటువంటి రాజాసాబ్ మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చామండి. ఆల్రెడీ మనకి 8వ తేదీనే నైట్ ప్రీమియర్ షో వేయడం జరిగింది. సో ఈ మూవీ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్ షో చూడడానికి వచ్చినటువంటి ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్కి మూవీ ఏ విధంగా అనిపించిందో వారు బయటికి రాగానే అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఉంది బ్రో రాజాసాబ్, ఎక్సలెంట్ ఉంది. కామెడీ అంతా బాగుందా? కామెడీ అంతా సోషల్ ఫ్యాంటసీ అంతా బాగుంది. కంటెంట్ కూడా చాలా బాగుంది. కంటెంట్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది నానమ్మ సెంటిమెంట్, తాత యాక్టింగ్ ఎలా ఉంది? సంజయ్ దత్ గారి అనిపించింది సార్. అందరూ కమెడియన్స్ అంతా ఉన్నారు కదా, ఎలా ఉంది వాళ్ళ మధ్యలో ప్రభాస్ గారి కామెడీ? చాలా బాగుంది. కంటెంట్ కూడా చాలా కొత్తగా వచ్చింది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ అంతా బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది? సినిమా జబర్దస్త్ ఉంది. సినిమా జబర్దస్త్ ఉంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లుంది? జబర్దస్త్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్, సంజయ్ దత్ గారు అందరిది బాగుంది. ఏం నచ్చింది నీకు ఈ మూవీలో? నాకు ఆర్ఆర్ నచ్చిందా? కామెడీ నచ్చిందా? ప్రభాస్ గారి లుక్స్, ఆయన స్టైల్ నచ్చింది? ఏం నచ్చింది? నాకైతే కామెడీ జబర్దస్త్ ఉంది. కామెడీ జబర్దస్త్ నచ్చింది. ఓకే, మళ్ళీ పండగ హిట్ కొడుతుంది అంటావా? అందరు చూడొచ్చు కదా ఫ్యామిలీ అంతా. ఓకే, ఎలా ఉంది బ్రో? బాగుందా? నచ్చిందా? ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్ అన్ని, ఆయన కామెడీ కానీ ఆయన స్టైల్ కానీ అన్ని బ్యాక్ హీరోయిన్స్ ఇంతవరకు సలారు అలాంటి అన్ని సీరియస్ రోల్స్. ఇప్పుడు మారుతి గారు ఎలా చూపించారు? ఫైట్స్ అవన్నీ బాగున్నాయి. సంజయ్ దత్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందినా. నానమ్మ క్యారెక్టర్ చేసిన ఆమె యాక్టింగ్ భారీగా ఉంది. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? భారీ చేసిన కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. కామెడీ, ప్రభాస్ గారి కామెడీ, వాళ్ళ కామెడీ ఎలా ఉంది? అంతా బాగుందినా. అంతా బాగుంది. పార్ట్ 2లో లాస్ట్ జోకర్ గెటప్ చూపించారు, అది ఎలా ఉంది? నెక్స్ట్ పార్ట్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు? ఇంకా మళ్ళీ ఎవరైనా సినిమాలు రావాలా? సో నచ్చింది. థ్యాంక్ యూ. చెప్తారా ఎలా వచ్చిన? ప్రభాస్ టీ షర్ట్ వేసుకొచ్చినావు, ఎలా ఉంది రాజాసాబ్? ప్రభాస్ ఫ్యాన్ నువ్వు. అన్న యాక్టింగ్ ఎట్లుంది? కామెడీ అన్ని ఎలా ఉంది? డ్యాన్స్లు బాగా నవ్వుకున్నావా? కామెడీ హర్రర్ ఎట్లా ఉంది? అలా హర్రర్ బాగుందా? నచ్చింది కదా? బాగుంది. హైలైట్ ఉంది సినిమా. హైలైట్ ఉంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా? యాక్టింగ్ బాగుంది. హైలైట్ కామెడీ అంతా బాగుంది. ఓకే, ఎలా ఉంది? రండి బ్రో, ఎలా ఉంది రాజాసాబ్? ఎలా ఉంది బ్రో రాజాసాబ్? బాగుందా? ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? నానమ్మ మనోడి సెంటిమెంట్, సంజయ్ దత్ గారి చాలా బాగుంది. సంజయ్ దత్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? క్లైమాక్స్ బాగుంది. రాజాసాబ్ బాగుంది. ఎలా ఉంది రాజాసాబ్? బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎలా ఉంది బ్రో రాజాసాబ్? జై రెబల్ స్టార్ బాగుంది. ఎలా ఉంది? చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ రెడ్డి చూడటం చాలా సంతోషంగా ఉంది. జై రెబల్ స్టార్. ఎలా ఉంది? మళ్ళీ డార్లింగ్ ప్రభాస్ అందరూ వచ్చినట్లయింది. ఫుల్ గా ఉంది సినిమా, అందరు వచ్చి చూడాల్సింది. ఫ్యాన్ గా కాదు, అందరిగా చెప్తున్నాను. సినిమా అయితే పవర్ఫుల్ ఉంది. కామెడీ మళ్ళీ చూడడం, కామెడీ అసలు పవర్ఫుల్ కామెడీ అండి. మంది కమెడియన్స్ మనకు అసలు ప్రభాస్ చేసిన కామెడీకి కామెడీ తరంగాడు అంత బాగుంది కామెడీ. దాంట్లో పవర్ఫుల్ చేసినాడు, యాక్టింగ్ పవర్ఫుల్. లాస్ట్ 20 minutes బాగుందంటే లాస్ట్ లో ఒకటే షాట్ గుద్దితే షాట్ కొట్టాలన్న ప్రభాసే, రాజాసాబ్ ఎలా హిట్ కొట్టాలన్న ప్రభాసే. ఓకే, నచ్చిందా బ్రో? మీరు అనుకున్న విధంగా చూపించారు. ఫస్ట్ మనము టీజర్ ట్రైలర్ వస్తే ఎలా ఉంటుందో అనుకున్నారు. 2.0 ట్రైలర్ వదిలినాక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు మారుతి గారు ఎలా చూపించారు? ప్రభాస్ కి ₹1.5 కామెడీ హైలైట్ టోటల్ గా నచ్చింది. ఓకే, నచ్చింది కాదు, పార్ట్ పిచ్చెక్కిచ్చినాడు. ఎలా ఉన్నాడు ప్రభాస్? చాలా బాగుంది.
ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. హారర్ కానీ ఆయన కామెడీ కానీ చాలా అస్సలు ఏది పేరు పెట్టలేదు. యాక్టింగ్ అందరూ ఎలా చేస్తారు? యాక్టింగ్ నానమ్మ క్యారెక్టర్, తాత గారు, ప్రభాస్ అంటే అందరు యాక్టింగ్ పార్ట్ 2 కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు? పార్ట్ ఇంకా హైలైట్ ఉంటుంది. హైలైట్ గా ఉంటుంది. ఎలా ఉంది? తొందర చెప్పిపోండి పోలీసు తొందర చెప్పిపోండి. ఎలా ఉంది బ్రో రాజసాబ్? ఎలా ఉంది? బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? ఎలా ఉంది బ్రో? రవితేజ ఫ్యాన్ గా చెప్తున్నా. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? భారీగా ఉంది. అన్ని హారర్ ఫ్యాంటసీ అన్ని బాగున్నాయి. VFX అంతా మొత్తం అంతా బాగుంది. మారుతి గారి డైరెక్షన్ ఫ్యాన్ గా చెప్తున్నాం. బ్లాక్ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఓకే ఎలా ఉంది? ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా ఓకే ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. మండలింగ్ ప్రభాస్ లవ్ యూ. ఓకే చెప్పు బ్రో ఎలా ఉంది? సినిమా అయితే చాలా భారీ ఉందన్న. ఇలాంటి సినిమా వాళ్ళు ఎప్పుడు బుజ్జిగా ఫస్ట్ మన బుజ్జిగా చూసాడు, దాని తర్వాత చూసిందంటే ఇస్ బ్యాక్ అంటారా? ప్రభాస్ ఇస్ బ్యాక్. ప్రభాస్ ఇస్ బ్యాక్. దీని తర్వాత మళ్ళీ స్పీడ్ వస్తుంది కదా, దీనికి అంచనా ఎక్కువ ఉంటుంది అది ఇంకా అంతేనా? ఎలా ఎలా అనిపించింది ఆయన కామెడీని మళ్ళీ చూడటం ఎలా అనిపించింది? మెయిన్ ఫస్ట్ హాఫ్ కామెడీనా, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితేనా అసలు ఎవరు ఊహించలే ఆ సీన్, అలా పెట్టాను ఆ సీన్. టోటల్ గా నచ్చింది మీకు? ఓకే ఎలా అనిపించింది బ్రో? నచ్చిందా? రాజాసాబ్ ఎలా అనిపించింది? లాస్ట్ 40 minutes ఎక్సలెంట్. కాదు మనకి ప్రభాస్ గారి కామెడీని మళ్ళీ చూడడం ఎలా అనిపించింది? ఎక్సలెంట్ ఉంది. ఆయన లుక్స్ కానీ సాంగ్స్ లో ఆయన స్టెప్స్ అన్ని మళ్ళీ చూడడం ఎలా అనిపించింది? ఇన్నాళ్ళు సలారు అలాంటి సినిమాలు చేసుకుంటా సాంగ్స్ ఎక్సలెంట్ ఉంది. అలాగే మారుతి గారు ఏ విధంగా చూపించారు ప్రభాస్ గారిని? మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యాడు మారుతి గారు. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటారు? లాస్ట్ లో జోకర్ గెటప్ అదిరిపోయింది అంటారు. సో ఏం చెప్తారు మళ్ళీ పండగకి సంక్రాంతికి? హిట్ కొట్టే అందరూ చూడమంటారా? హిట్ కొట్టిన ఫ్యామిలీ అందరితో కలిసి చూడమంటారు? చూడొచ్చు. ఓకే థ్యాంక్ యూ బ్రో. మీకు ఎలా అనిపించింది బ్రో? రాజసాబ్ సూపర్ గా అనిపించింది. కొత్త ప్రభాస్ ని చూసినట్టుంది. ఓల్డ్ వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అనుకునేలా ఉన్నాడు, కొత్తగా ఉన్నాడు. ఇన్నాళ్ళు యాక్షన్ మూవీలు చూసి అట్లా డిఫరెంట్ యాంగిల్ లో చూసాము. కొత్తగా ప్రభాస్ ఓల్డ్ ఈస్ బ్యాక్. ఓల్డ్ ఈస్ బ్యాక్ అంతే. ఓల్డ్ ఈస్ ఆయన కామెడీ కానీ ఆయన యాక్టింగ్ వాయిస్ సాగ్ కానీ అసలు ఓల్డ్. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. వారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ వాళ్ళ ప్రభాస్ దగ్గర నానమ్మ యాక్టింగ్ ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్య సెంటిమెంట్ ఎలా ఉంది? లాస్ట్ లో హైలైట్ ఆయన చెప్పే విధానము. సంజయ్ దత్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అతను హారర్ ఎలిమెంట్స్ అన్ని బాగా చూపించారా? బాగా చూపించారు. తమన్ మీ పీజిఎం అంతా ఓకే ఓవరాల్ గా ఒక మాటలు చెప్పాలంటే రాజాసాబ్ గురించి ఏం చెప్తారు చూడాలనుకునే వాళ్ళకి? సూపర్ బాగా చూడొచ్చు. కొత్త ప్రభాస్ చూడొచ్చు, ఓల్డ్ ప్రభాస్ చూడొచ్చు, ఒక డిఫరెంట్ యాంగిల్ ప్రభాస్ చూడొచ్చు. సో పార్ట్ 2 కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు? పార్ట్ 2 కోసం లాస్ట్ లో జోకర్ గెటప్ సూపర్ డిఫరెంట్ సూపర్. కొంచెంగా వేరే యాంగిల్ లో ఉండొచ్చు. ఓకే ఓవరాల్ గా హ్యాపీ ఫ్యాన్స్ మీరు. థ్యాంక్ యూ. సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఫస్ట్ రాజసాబే వచ్చింది. ఎలా అనిపిస్తుంది మళ్ళీ వింటేజ్ ప్రభాస్ మళ్ళీ చూడటం? వింటేజ్ ప్రభాస్ మళ్ళీ చూసినాము. ప్రభాస్ లో కొత్త యాంగిల్ చూసినాము. మేము అప్పట్లో ఇంకా చూసిన వాళ్ళు కాదు. సలార్, కల్కి, బాహుబలి ఆ సినిమాలు చూసి మళ్ళీ ఈ సినిమా చూసినాక కొత్తగా అనిపిస్తుంది. సో ఈ మూవీలో అందరి యాక్టింగ్ ఎలా ఉంది? నానమ్మ క్యారెక్టర్ కానీ, సంజయ్ దత్ గారి క్యారెక్టర్, హీరోయిన్స్ నానమ్మ క్యారెక్టర్ అదిరిపోయింది. అలాగే మళ్ళీ కమిడియన్స్ చాలా మంది ఉన్నారు. అందులో వాళ్ళతో కలిసి మన ప్రభాస్ గారి కామెడీ ఎలా అనిపించింది? ప్రభాస్ కామెడీ బాగుంది. టోటల్ గా పార్ట్ 2 కోసం లాస్ట్ లో చూపించారు. లాస్ట్ 20 minutes 40 minutes బాగుంది. జోకర్ గెటప్ వస్తేనే సీట్లు లెగిసిపోయినాయి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పార్ట్ 2? పార్ట్ అదిరిపోద్ది. ఇంకా అలాగే త్రిబుల్ ఉంటుంది. ఓకే నచ్చింది. ఓవరాల్ గా రాజసాబ్ అయితే నచ్చింది. అందరూ ఫ్యామిలీ చూసే సినిమా పండగకి అందరూ చూడొచ్చు. ఓకే బ్రో థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో రాజసాబ్ మూవీ వారికి ఏ విధంగా అనిపించిందో. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం, వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.